హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పార్వతి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఫ్రాన్స్ పికిల్. ఫ్రాన్స్ వచ్చేసి అవి 2 kg ఒలిస్తే పప్పు ఎంత వచ్చినాయి. తర్వాత కావాల్సింది కారం, ఉప్పు, పసుపు, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, చెక్క, లవంగాలు, మెంతులు, ఆవాలు, ఆయిల్ పెట్టలేదు, ఆయిల్ కూడా. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, కంటిన్యూ. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద బాండిని పెట్టుకొని బాండి హీట్ ఎక్కాక దీంట్లో మనం ఆ రొయ్యలు వేసేసుకుందాం. బాండి హీట్ ఎక్కేలోపు దీంట్లో మనం వేగించుకోవాల్సింది ఆవాలు, మెంతులు కొంచెం లైట్ రోస్ట్ చేసుకొని సెగ ఎక్కువ పెట్టుకోకుండా కొంచెం వేడైతే చాలు. అట్లా చిటపట్లాడంగానే తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, చెక్క, లవంగాలు ఇవి కూడా లైట్ రోస్ట్ చేసుకున్నాం. ఇవి కూడా లైట్ రోస్ట్ అయితే ఇవి కూడా రోస్ట్ అయిపోయినాయి అన్నమాట. ఇవి కూడా సేమ్ అదే బౌల్లోకి తీసుకుందాం. కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఈలోపు బాండీలో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వచ్చేసి పల్లి నూనె తీసుకున్నాను, 1 కిలో. చూద్దాం, సరిపోయినంత అయితే వాడుకుందాం. రొయ్యల్లో అయితే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా ఇలా దాంట్లో వచ్చిన వాటరే రొయ్యలు ఇప్పుడు పొయ్యి మీద వేస్తే దాంట్లోనే వాటర్ వస్తాయి అన్నమాట. ఆ వాటర్ ఇనికేంత వరకు ఉడికించుకొని తర్వాత ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నాం. దీంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈలోపు నేనేం చేశానంటే ఇప్పుడు అన్నీ ఇందాక ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ మిక్సింగ్ చేశాను, గ్రైండ్ చేశాను. మెత్తగా ఇలా పొడిలా చేసుకోవాలి. కొంచెం మరీ మెత్తగా అంటే గంధంలాగా ఉంటుంది. ఇలా కొంచెం పొడి చేసుకున్నాను. ఈలోపు ఈ వాటర్ అన్నీ అయిపోతే అప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. వాటర్ అన్నీ అయిపోయినాయి అన్నమాట. చూడు, ఇప్పుడు ఇట్లా డ్రై రోస్ట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని దించేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఆయిల్ బాండి దీని మీద జరుపుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందనమాట. హీట్ ఎక్కిన దాంట్లోకి నీట్గా ఆయిల్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలన్నమాట. వేరుశనగ నూనె కావడాన సూపర్ స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు టేస్ట్ కనిపించదు కాబట్టి కలర్ చూస్తేనే టెంప్టింగ్గా ఉంది. చూడండి, ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ ద్వారా మీరు ఎలా చేశారనేది తెలియజేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది. చూసారా కలర్ ఎంత బాగుందో? సూపర్ టెంప్టీగా ఉంది మాత్రం. కలర్ మాత్రం ఈ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారా ఎలా ఉందో? చాలా సూపర్గా ఉంది. ఈలోపు మనం ఏం చేయాలంటే చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు వచ్చేసి ఒక 100 గ్రాములు తీసుకున్నాను. ఆ 2 కిలోల్లోకి 100 గ్రాముల చింతపండు చక్కగా
మిక్సీకి వేసుకున్నాం. ఎందుకంటే గుజ్జు అది వేస్ట్ పోకుండా ఉంటుందన్నమాట. ఈ వాటర్ పోసేసి మంచిగా మిక్సీ ఆడించుకుంటే గుజ్జు వేస్ట్ ఏం పోదన్నమాట. ఒక్క రౌండ్ మిక్సీ ఆడించుకుంటే వేస్ట్ ఏం పోకుండా గుజ్జు ఇలా వచ్చేస్తుంది అన్నమాట మనకి. ఇలా మనం కొంచెం ఉప్పు పసుపు వేసి మనం ఫ్రిడ్జ్లో కూడా కొంచెం ఆయిల్ వేసి బాగా ఉడకబెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది, ఎక్కడికి పోదన్నమాట. నేను అనేది పిప్ అనేది ఎక్కడ వేస్ట్ చేయను ఫ్రెండ్స్. ఇంకొంచెం వేగితే అయిపోతాయి అన్నమాట. రొయ్యలు అనేవి మంచిగా వేగిపోతాయి. ఇప్పటికే పర్లేదు, చక్కగా వేగిపోయినాయి. ఇంకొక మంట తగిలితే అయిపోద్ది. ఇవైతే తీసేసి పక్కకు తీసేసాను. అయిపోయినాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. పక్కకు తీసేసాను. ఇప్పుడు ఈ ఆయిల్లో ఏం చేద్దామంటే ఫ్రెండ్, ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు మంచిగా కొంచెం బాగా ఉడికేంత వరకు అల్లం చిన్న పేస్ట్ వేసి దీనిలోనే చింతపండు గుజ్జు మనం మిక్సీ చేసుకున్నాం కదా, చింతపండు గుజ్జు వేసేసుకొని మంచిగా అంతా కొంచెం దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇనిగిపోయి మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకుందాం. ఆయిల్ సపరేట్ అయిపోద్ది చక్కగా ఉడికాక, వాటర్ అంతా ఉడికాక ఆయిల్ సపరేట్ అయిపోద్ది. అంతవరకు ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వీడియో మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కానీ మీరు ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. మంచిగా ఉడికిపోయిందనమాట చింతపండు పులుసు. ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 స్పూన్ పసుపు, నెక్స్ట్ వచ్చేసి నేను మంచిగా వేడయ్యాక 1 టీ గ్లాస్ కారం తీసుకున్నాను, సాంబార్ కారం. అదే టీ గ్లాస్ కొంచెం తక్కువ సాల్ట్ అన్నమాట తీసుకొని దీంట్లో పోసేసాను. ఇది మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా మిక్స్ అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే కొంచెం మంట తగ్గించుకోవాలి. తగ్గించుకున్న తర్వాత ఈ రొయ్యలు అనేవి పోసేసుకుందాం. రొయ్యలు పోసేసుకొని మంచిగా కలిపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా ఇది కలిపుకొని స్టవ్ కట్టేసాను అన్నమాట ఫ్రెండ్. ఇది పికిల్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆ పౌడర్ ఎప్పుడు వేస్తావనే ఆలోచిస్తున్నారు కదా మీరు, నాకు తెలుసు, వేస్తా. కొంచెం స్టవ్ బంద్ చేశాను కదా, కొంచెం వేడి తగ్గాక ఆ పౌడర్ వేస్తాను అనమాట. ఎందుకంటే అవి ఆల్రెడీ రోస్ట్ చేశాను కాబట్టి వేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ పౌడర్ కూడా వేసేసుకుని మంచిగా కలుపుకుందాం అన్నమాట. చూడండి, పార్వతి న్యాచురల్ ఛానల్. ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే మీరు కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఈ పికిల్ పెట్టండి, ఈ పచ్చడి పెట్టండి, ఈ రెసిపీ చేయండి అని మీరు నాకు కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీకు ఏ విధంగా వంట చేసి చూపించాలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, పార్వతి న్యాచురల్ ఛానల్. ఫస్ట్ టైం కానీ మీరు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.